జైన్ కమాండోస్ యూనిఫామ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క సోల్జర్స్కి మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చాలామంది నాకు క్వశ్చన్ ఇచ్చారు. కామెంట్ ఏం చేశారు అని అంటే, సార్ మా క్వాలిఫికేషన్ విషయంలో రేపు రాబో తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ దృష్ట్యా ఏవైతే ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ రాబోతుందో దానికి సంబంధించి అయితే క్వాలిఫికేషన్ ఉంది, కానిస్టేబుల్కి అయితే ఇంటర్ అని, ఎస్ఐకి అయితే డిగ్రీ అని ఉంది కదా సార్. సో దానికి ఓపెన్ డిగ్రీ లేదా ఓపెన్ ఇంటర్ అనేది ఎలిజిబుల్ అవుతుందా, లేదా రెగ్యులర్ డిగ్రీ మాత్రమే ఎలిజిబుల్ అవుతుందా అన్న క్వశ్చన్ చాలామంది రేజ్ చేశారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఏంది అని అంటే, ప్రతి ఒక్క హాస్పిటల్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు రాబోయే నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలి అని అంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయంలో అది కానిస్టేబుల్కి అయితే ఇంటర్ అనేది అది రెగ్యులర్ ఎలిజిబుల్ అయినప్పటికీ ఓపెన్ ఇంటర్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో సేమ్ టైం ఎస్ఐకి రెగ్యులర్ డిగ్రీ కాకుండా ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఏ డిగ్రీ అయినా సంబంధించి చూస్తే క్యాజువల్గా ఈ డిగ్రీ కాకుండా బీటెకే కానీ ఎంబీఏ కానీ నార్మల్ డిగ్రీ కానీ ఏ డిగ్రీ కూడా ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతుంది. ద సేమ్ టైం కానిస్టేబుల్కి రెగ్యులర్ ఇంటరే కానీ ఓపెన్ ఇంటరే కానీ ఐటీఐఏ కానీ దాంతోపాటు పాలిటెక్నిక్ కూడా సేమ్ ఇంటర్ బేస్తో ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ చేసిన వాడు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్కి రాబోయే నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అర్హత ఉంది. సో ఎవ్వరు వర్రవలసిన అవసరం లేదు. సో ఎవరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి రాబోయే నోటిఫికేషన్ల దృష్ట్యా మీరందరూ ఓన్లీ నోటిఫికేషన్ మీద శ్రద్ధ చూపకుండా ప్రిపరేషన్ మీద శ్రద్ధ చూపండి. ఎలాంటి సందేహాలను పెట్టుకోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. దానికి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తామని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.